4 నెలలు కష్టం చేశాం, ఎండలో నిలబడ్డాం, వానలో తడిశాం, కోత రోజు వచ్చింది. కానీ గింజ చేతిలో తీసుకున్నప్పుడు అది ఖాళీగా ఉంటే ఆ ఫీలింగ్ మీకు తెలుసా? అన్నదాతలారా, కళ్ళలో నీళ్లు వస్తాయి. మన కష్టం అంతా వృధా అయిందని అనిపిస్తుంది. ఇదే తాలుగింజ బాధ. అన్నదాతలారా, ఈ తాలుగింజలు ఒక్కసారిగా రావు. మనకు తెలియకుండా జరిగే చిన్న చిన్న తప్పుల వల్ల వస్తాయి. ఫ్లవరింగ్ దశలో నీరు లేకపోవడం, సరైన పోషకాలు లేకపోవడం, పురుగులు దెబ్బతీయడం. ఇప్పుడు మనం ఈ సమస్యని ఎలా ఆపాలో చూద్దాం. ఇది కేవలం టిప్ కాదు, మీ కష్టాన్ని కాపాడే మార్గం. ఈ మధ్య ఒక రైతు నాకు ఫోన్ చేశారు. పొలం చాలా బాగుంది, మొక్కలు కూడా గ్రీన్గా ఉన్నాయి. అతను అనుకున్నాడు ఈసారి మంచి దిగుబడి వస్తుంది. కానీ కోత రోజు గింజలు ఎక్కువ కాలి. రైతు చెప్పిన మాట, మొక్క బాగుంది కానీ గింజ లేదు అన్న. అది వినగానే మనసు కలిచిపోయింది. ముఖ్యంగా మీ వరిలో గింజలు ఖాళీగా అవుతున్నాయా? కారణం నీరు కాదు, ఎరువు కాదు, చాలాసార్లు ఈ 2 పురుగులే, కొంగ ఈక మరియు కంకినల్లి. ఈ కొంగ ఈక అనేది ఒక సకింగ్ బగ్. ఇది గింజలోని పాలను పీలుస్తుంది. ఇది గింజ నిండకుండా తాలు అవుతుంది. పంట దగ్గరగా వెళ్తే దుర్వాసన కూడా వస్తుంది. కంకినల్లి ఇది మొక్క లోపల తింటుంది. ఇది వస్తే ఒక మొక్క కాదు, పొలం మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది. దిగుబడి సగానికి సగం తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ 2 పురుగుల నివారణకు పైన వీడియోలో కనిపిస్తున్న మందులు స్ప్రే చేయండి. దీంతో నివారణ సాధ్యమవుతుంది. అలాగే ఇంకోటి వచ్చేసి బ్లాస్ట్, మెడవిరుపు. ఇవి 2 తెగుళ్ళు కూడా మీరు సమర్థవంతంగా నివారించినట్లయితే మనం ఈ పూర్తిగా తాలుగింజ రాకుండా కాపాడుకోవచ్చు మన పంటను. ఇంకో కారణం వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పోషకాల లోపం. ఈ పోషకాల లోపం అనేది మనం 2-3 వీడియోలు చేసి ఉన్నాము. వాటిలో చూడండి ఏమేమి స్ప్రే చేయాలో మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఇవి చిన్న విషయాలు అనిపించవచ్చు, కానీ ఇవే మన దిగుబడిని నిర్ణయిస్తాయి. అన్నదాతలారా, మనకు కనిపించింది చిన్న పురుగులు మనకు పెద్ద కష్టాన్ని ఖాళీ గింజగా మార్చుతాయి. మొక్క బాగానే ఉంటుంది కానీ లోపల నష్టం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే ఇంకొక రైతుకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్, మీ రైతు మిత్రుడు గోపి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.